హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. ఈ వీడియోలో మనం వచ్చేసి టీఎస్ ఎడ్సెట్ 2021కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాం. అదేంటంటే వీళ్ళు రీసెంట్గా కండక్ట్ చేసిన ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి ఒక మాస్టర్ కీ అయితే రిలీజ్ చేయడం జరిగింది సెషన్ వైజ్గా. అండ్ మనకు వచ్చేసి 4 సెషన్స్లో అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. 24th వచ్చేసి 2 సెషన్స్, 25th వచ్చేసి 2 సెషన్స్. ఈ 4 సెషన్స్కి వచ్చేసి వాళ్ళు మాస్టర్ కీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ మాస్టర్ కీ ప్రకారం మనమైతే మన యొక్క ఆన్సర్స్ అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మాస్టర్ కీలో మీకు ఏమైనా మిస్టేక్స్ అనిపించినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆన్సర్ని అటెంప్ట్ చేసినప్పుడు మీరు ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డిలో మీరు ఆప్షన్ ఏ చూస్ చేసుకొని అది మీకు కరెక్ట్ అనిపించినప్పుడు, యాజ్ పర్ బుక్ నాలెడ్జ్ ప్రకారం కూడా అది కరెక్ట్ అనిపించినప్పుడు, అండ్ వాళ్ళు రిలీజ్ చేసిన మాస్టర్ కీలో ఆన్సర్ కనుక రాంగ్ ఉన్నట్లయితే మనం దానిపైన ఆబ్జెక్షన్ చేసే రైట్ అయితే యాజ్ ఏ ఎడ్సెట్ క్యాండిడేట్గా మనకైతే ఉంటుంది. మనం చేసుకోవడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. మన యొక్క ఆబ్జెక్షన్ అనేది ఎప్పటిలోపు చెప్పాలి అంటే 1st September 2021 వరకు అయితే మనం రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ రోజు మనకు ఈవినింగ్ 5 PM వరకు అయితే ఛాన్స్ ఇచ్చారు. ఆ లోపు మీరైతే మీ యొక్క ఆబ్జెక్షన్స్ అనేది చెప్పుకోవాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ కీ ఫర్ ఆబ్జెక్షన్ ఫామ్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆబ్జెక్షన్ అయితే చెప్పొచ్చు. అండ్ ఇంకా అబ్జర్వ్ చేసినట్టయితే మనం మాస్టర్ కీస్కి సంబంధించి ఇక్కడ ఆల్ మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ అంటే మన 4 సెషన్స్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అయితే ఈ లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మనం క్వశ్చన్ పేపర్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ సెషన్ మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్, 24th కండక్ట్ చేశారా, 25th కండక్ట్ చేశారా, ఆ ప్రకారం మీరు క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వెరిఫై కూడా చేసుకోవచ్చు మీ ఆన్సర్స్ అనేది. నెక్స్ట్ ఇక్కడ డౌన్లోడ్ క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ అని ఉంది. ఇది వచ్చేసి మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేసినప్పుడు మీరు ఆన్సర్స్ ఏ విధంగా చేశారు అనేది అయితే దీంట్లో చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆన్సర్ సిస్టమ్ దగ్గరకు వచ్చి ఆప్షన్ పెట్టుకున్నప్పుడు ఆప్షన్ ఏ పెట్టినట్లయితే మీరు సిస్టంలో ఏ విధంగా అయితే ఆన్సర్స్ చేశారో మీ యొక్క ఒరిజినల్ షీట్ అయితే ఇక్కడ రెస్పాండ్ అనేది అవుతుంది. దీని ప్రకారం కూడా దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ ఆప్షన్ పెట్టినప్పుడు వాళ్ళు కరెక్ట్ ఆప్షన్ బి అని చూపించినట్లయితే మీకు ఆ క్వశ్చన్ మీద క్లారిటీ ఉంది, ఏనే కరెక్ట్ అయినట్లయితే దాని మీద మనం ఆబ్జెక్షన్ చెప్పుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మీరు ఆ విధంగా అయితే ఆబ్జెక్షన్ చెప్పుకోండి. మెయిన్ థీమ్ ఆబ్జెక్షన్ చెప్పడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే మన యొక్క క్వశ్చన్ మార్క్స్ అనేది ఏ క్వశ్చన్కి అయితే మనం ఆబ్జెక్షన్ చెప్పామో మీ సెన్స్ ప్రకారం అండ్ అదేవిధంగా ఎగ్జామినర్ సెన్స్ ప్రకారం మీరు ఆబ్జెక్షన్ చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అయితే మనకు మార్క్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇలా పెరిగే ఛాన్స్ ఉన్నప్పుడు అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి మనం. అందుకే మీరు ఖచ్చితంగా క్యాండిడేట్ రెస్పాన్స్కి సంబంధించి మీకు ఆబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే ఫస్ట్ ఒకసారి మీరు వచ్చేసి మాస్టర్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని ఆ ప్రకారం అయితే మీ యొక్క ఆన్సర్స్ అనేది ఐడెంటిఫై చేసుకోండి. మెయిన్గా చెప్పేది ఏంటంటే ఇక్కడ డౌన్లోడ్ క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ క్లిక్ చేసినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్. వన్స్ ఈ విధంగా మనం రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ టాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీ యొక్క హెడ్సెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్, నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే మీ డీటెయిల్స్ ఫిల్ చేసుకోండి. ఆ తర్వాత గెట్ రెస్పాన్స్ షీట్ పైన అయితే క్లిక్ చేయండి. డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఫిల్ చేయండి. వన్స్ మన యొక్క డీటెయిల్స్ ఫిల్ చేసి గెట్ రెస్పాన్స్ కీ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ స్క్రీన్ రైట్ సైడ్లో వచ్చేసి మనకు ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఫుల్ PDF అయితే మనం ప్రింట్ తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఫ్యూచర్ రిఫరెన్స్ పర్పస్లో. అండ్ నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మన యొక్క డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తారు. మీ హాల్ టికెట్ నెంబర్, నేము, అండ్ మీరు ఎగ్జామ్ రాసిన సెంటర్, డేట్ ఆఫ్ బర్త్, అండ్ మీరు రాసిన ఎగ్జామ్ ఏంటి అనేది అయితే మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ మనం చూసినట్టయితే క్వశ్చన్స్ అనేది అండ్ ఆన్సర్స్ అనేది అయితే మెన్షన్ చేస్తారు. వన్స్ మనం స్క్రీన్ని స్క్రోల్ చేసినట్టయితే మనకు ఆన్సర్స్ అనేది డిస్ప్లే అవుతాయి. ఫస్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ డ్యూరింగ్ ది ఫస్ట్ ఇయర్ ప్లాన్ ఆఫ్ ది ప్రియారిటీ వాజ్ ఈజ్ గివెన్ టు మొదటి పంచవర్ష ప్రణాళిక దీనికి ప్రాముఖ్యత ఇచ్చిందని అయితే మనకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ ఆన్సర్ కావచ్చు అండ్ మన సెన్స్ ప్రకారం కావచ్చు అగ్రికల్చర్ అనేది కరెక్ట్ ఆప్షన్. ఈ విధంగా క్వశ్చన్కి గ్రీన్ మార్క్లో ఇచ్చినట్లయితే అది వచ్చేసి మాస్టర్ కీ ప్రకారం అయితే కరెక్ట్ ఆన్సర్. మాస్టర్ కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్. మిగతా ఉన్న డిపార్ట్మెంట్స్ చూసినట్లయితే రైల్వే ఉంది అండ్ సివిల్, నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రీస్. ఈ 3 ఆప్షన్స్లలో మీకు వేరే ఆప్షన్ కరెక్ట్ అనిపించినట్లయితే మీరు ఆబ్జెక్షన్ చెప్పుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. బట్ ఫస్ట్ క్వశ్చన్కి అయితే అగ్రికల్చర్ అనేది కరెక్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ మీరు వచ్చేసి మీరు చేసిన ఆన్సర్ ఏంటనేది తెలుసుకోవడం కోసం ఇక్కడ చూడొచ్చు చూజ్ ఆప్షన్ 1 అని ఉంది. మీరు ఏ ఆప్షన్ అయితే చూజ్ చేసుకుంటారో మీ ఆన్సర్ ప్రకారం అంటే మీరు ఎగ్జామినేషన్ రాస్తున్నప్పుడు మీరు ఆప్షన్ 1 పెట్టారు ఇక్కడ. అందుకని మనకు వచ్చేసి వ్యవసాయం అనేది గ్రీన్ మార్క్లో ఉంది. అండ్ మాస్టర్ కీ ప్రకారం కూడా ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ వన్ మనం చూసినట్లయితే ఇక్కడ ఐడెంటిఫై కరెక్ట్ క్వశ్చన్ అనేది అయితే ఉంది. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో శుక్రకణ ప్రయోగం సరైన క్రమాన్ని అమర్చండి అని ఉంది. ఇక్కడ శుక్రకణం పుట్టినప్పుడు ఏ విధంగా ప్రత్యుత్పత్తి వ్యవస్థ నుంచి ప్రయాణం చేస్తుంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అడిగారు. ఇక్కడ చూడొచ్చు శుక్రోత్పత్తిక నాళికలు అండ్ శుక్రకణాలు.
సో ఇక్కడ వచ్చేసి మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేశారు. సో ఈ సెంటెన్స్ ప్రకారం మీకు ఒక ఆప్షన్ కరెక్ట్ అనిపించినా రాంగ్ అనిపించినా మీరైతే ఆబ్జెక్షన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆన్సర్ ఏం పెట్టారనేది చూసుకోవడానికి సో ఇక్కడ చూజ్ ఆప్షన్ వచ్చేసి 4 ఉంది అండ్ మీరు వచ్చేసి 4th ఆప్షన్ అనేది ఇక్కడ ఈ క్వశ్చన్కి అయితే ఇవ్వడం జరిగింది. సో ముష్కాలు, శుక్రకణికలు అండ్ శుక్రవాహికలు. సో దీనికి సంబంధించిన ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్సర్ 4th అని పెట్టారు. సో మన మాస్టర్ కీలో వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అంటున్నారు. ఇన్ కేస్ మీరు 4th ఆప్షన్ కరెక్ట్ అని మీకు అనిపించినట్లయితే సో మనం ఆబ్జెక్షన్ చేసి అయితే రైట్ ఉంటుంది. అండ్ మనకు ఆబ్జెక్షన్ చేసినప్పుడు వాళ్ళ ఆబ్జెక్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే అండ్ మీ సెన్స్ ప్రకారం అండ్ అదేవిధంగా సో ఎగ్జామినర్ సెన్స్ ప్రకారం ఆన్సర్ కరెక్ట్ అయినట్లయితే సో మనకైతే అవకాశం ఉంటుంది. అండ్ మనకి ఎంత స్కోర్ వచ్చింది అనేది కూడా కౌంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆప్షన్ గ్రీన్ మార్క్ ఉన్నదానికి అండ్ మీరు చూస్ చేసిన ఆప్షన్ కూడా సేమ్ ఉన్నట్లయితే సో మన మార్క్స్ అనేది కౌంట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఈ సెన్స్ ప్రకారం అయితే మనకు ఫస్ట్ వన్ ఒకటే కరెక్ట్ అయింది, వ్యవసాయం అనేది. అండ్ నెక్స్ట్ ఇలా అబ్జర్వ్ చేయొచ్చు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ సెంటెన్స్ అని. సో కింద ఇచ్చిన వాటిలలో సరికాని వాక్యాన్ని గుర్తించమంటున్నారు. శీతాకాలంలో పండే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు. ఇవి అక్టోబర్ నుండి జనవరి వరకు ఉంటాయంటున్నారు. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి మనకు ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనేది మాస్టర్కి చెప్తుంది. సో బట్ మీరేం చేశారు, మీరు ఎగ్జామినేషన్ టైంలో వచ్చేసి చూస్ చేసుకున్న ఆప్షన్ ఏంటంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ ప్రకారం సో మన మాస్టర్కి సో మనం రాంగ్ అయితే పెట్టేసాం, అంటే ఈ మార్క్ కూడా మనం క్వాలిఫై అయినట్టే. సో ఇన్ కేస్ మీకు ఈ ఆన్సర్ కరెక్ట్ అనిపించినట్లయితే సో మీరు చెప్పొచ్చు సో ఇక్కడ ఆన్సర్ అయితే తప్పు. సో మనకు శీతాకాలంకి సంబంధించిన పంటల్ని ఖరీఫ్ పంటలు అంటారు. సో అనే ఆన్సర్ అయితే కరెక్ట్ ఉంది అక్కడ వచ్చేసి. అండ్ నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఇన్ కేస్ మీరు సెకండ్ ఆన్సర్ కరెక్ట్ అన్నట్టయితే ఆబ్జెక్షన్ అనేది మనం రైజ్ చేసుకోవచ్చు. సో ఆబ్జెక్షన్ రైజ్ చేసే ప్రాసెస్ కోసం మనం సెకండ్ స్టెప్లో చూపించిన ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, ఇఫ్ tan A ఈజ్ ఈక్వల్ tan B అయినచో క్రింది వాక్యంలో సరైనది అంటున్నారు. సో కింది వాక్యంలో సరైనది ఏంటంటే సో ఆప్షన్ ఏ ఇచ్చారు, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. సో మనకు 1, 2, 3, 4 అయితే ఇలా ఇచ్చేసారు. 1, 2, 3, 4లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మాస్టర్ కి ప్రకారం ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. బట్ మీరేం పెట్టారు, సో మీరు చూసే ఆప్షన్ ఏముందంటే సెకండ్ ఆప్షన్ ఉంది. సో మీ సెన్స్ ప్రకారం సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అయినట్లయితే సో మనం ఆబ్జెక్షన్ చెప్పుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ 4th వన్ రాంగ్ అని తెలిసి ఆ మిగిలిన వాటిలలో ఏది కరెక్ట్ ఉన్నా కూడా మనం ఆబ్జెక్షన్ అయితే చెప్పవచ్చు. సో ఆబ్జెక్షన్ చెప్పుకునే ప్రాసెస్ గురించి కూడా తెలుసుకుందాం. సో ఈ విధంగా మీరు ప్రతి క్వశ్చన్ అయితే అబ్జర్వ్ చేసుకోవచ్చు అండ్ మీరు పెట్టిన క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్ ఉందా కూడా చూసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీ ఫుల్ క్వశ్చన్ పేపర్ని అయితే ఒకసారి వెరిఫై చేసుకోండి. మీకు ఆన్సర్ విషయంలో సో వాళ్ళు రిలీజ్ చేసిన మాస్టర్ కీ విషయంలో ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా సో మీరైతే సో మీ ఆబ్జెక్షన్ అనేది చెప్పుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆబ్జెక్షన్ ఏ విధంగా చెప్పాలి దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా ఒకసారి చూద్దాం. సో ఇన్ కేస్ మనం ఆబ్జెక్షన్ చెప్పలేకపోయినా సో మనం చేసిన మిస్టేక్స్ అంటే అనేది తెలుస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక క్వశ్చన్ ఆన్సర్ చేస్తున్నప్పుడు మన సెన్స్ అనేది ఏ విధంగా ఆలోచిస్తుంది అనేది కూడా ఇప్పుడు ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు. సో ఈ 4 క్వశ్చన్స్లో ఆన్సర్ ఇదే ఎందుకు పెట్టామని మనం ఒకసారి ఆలోచిస్తే మనకైతే క్లారిటీ వస్తుంది. సో ఆ విధంగా అయితే మీరు కరెక్ట్ ఆన్సర్ పెట్టారా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు. అండ్ దీని ద్వారా కూడా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ మాస్టర్ కీతో కంపేర్ చేసుకుంటే సో 2 మార్క్స్ పెరగడమా 2 మార్క్స్ తగ్గడమా ఉంటుంది, కానీ మేజర్గా అయితే పెద్ద చేంజెస్ అయితే ఉండవు. ఆల్మోస్ట్ ఈ మాస్టర్ కీ అనేది కరెక్టే ఉంటుంది. సో ఇది మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ప్రజెంట్ ఆబ్జెక్షన్స్ ఏ విధంగా ఇద్దామో ఒకసారి చూద్దాం. జస్ట్ ఒకసారి బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి అండ్ ఇలా మన అఫీషియల్ వెబ్సైట్కి వచ్చేసి అండ్ ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్ని స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ డౌన్లోడ్ కీ ఆబ్జెక్షన్ ఫామ్ అనేది ఆప్షన్ ఉంది. ఈ ఆబ్జెక్షన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం. అండ్ డౌన్లోడ్ ఆబ్జెక్షన్స్ పైన క్లిక్ చేద్దాం. సో వన్స్ మనం డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే దానికి సంబంధించిన ఫార్మాట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. అండ్ మన ఆబ్జెక్షన్స్ అనేది ఖచ్చితంగా ఈ ఫార్మాట్లోనే మనం టైప్ చేసి సో మన యొక్క టీఎస్ ఎడ్సెట్ వాళ్ళ మెయిల్కి అయితే మెయిల్ చేయాల్సి ఉంటుంది ప్రాసెస్ ప్రకారం. సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈ ఫార్మాట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది వచ్చేసి టీఎస్ ఎడ్సెట్ వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసిన సో రెస్పాన్స్ కీకి సంబంధించిన ఆబ్జెక్షన్స్ మనం సెండ్ చేసుకోవడానికి ప్రాసెస్ అయితే. సో ఇక్కడ చూడొచ్చు, ఎవరైతే మీ యొక్క రెస్పాన్స్ కీని చూసారో రెస్పాన్స్ కీ ప్రకారం సో దాంట్లో మీరు అటెంప్ట్ చేసిన ఆన్సర్కి కరెక్ట్ అయినప్పటికీ సో మాస్టర్ కీ వాళ్ళు రాంగ్ ఇచ్చినట్లయితే సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసాం. ఫస్ట్ క్వశ్చన్లో వచ్చేసి క్వశ్చన్ ఏంటంటే సో ప్రైమరీ సో ప్రాథమిక పంచవర్ష ప్రణాళికలో సో వాళ్ళు ఏ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారనేది ఒక క్వశ్చన్ అయితే చూసాము. సో ఆ క్వశ్చన్లో మీరు కరెక్ట్ ఆన్సర్ వ్యవసాయం అని పెట్టారు, ఆన్సర్ కూడా వ్యవసాయం ఉంది. సో నో ప్రాబ్లం. ఇన్ కేస్ సో మీరు వ్యవసాయం అని పెట్టినప్పటికీ ఆన్సర్ అనేది రాంగ్ ఉన్నట్లయితే సో వాళ్ళు రైల్వే అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది మాస్టర్ కీలో ఇచ్చినప్పుడు సో మనం ఆబ్జెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆ ప్రాసెస్ అయితే ఎలా ఉంటుంది అంటే సో దీనికి సంబంధించిన టేబుల్ ఫార్మాట్ అయితే ఇచ్చారు. ఈ టేబుల్ ఫార్మాట్లో మాత్రమే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు రిటర్న్ ఫామ్లో అనేది సెండ్ చేయొచ్చు అండ్ లేకపోతే డైరెక్ట్ ఇలా సో మీ సిస్టంలో టైప్ చేసి కూడా సెండ్ చేయొచ్చు. అండ్ మీరు ఎవరైతే సో సెండ్ చేస్తున్నారో సో మీ ఏ క్వశ్చన్కి అయితే ఆబ్జెక్షన్ చేస్తున్నారో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్కే మీరు ఆబ్జెక్షన్ చేస్తున్నారు, మాస్టర్ కీలో ఇచ్చింది రాంగ్ అండ్ మీరు పెట్టింది రైట్ అని మీకు క్లారిటీ ఉన్నప్పుడు సో అక్కడ వచ్చేసి సీరియస్
సీరియల్ నెంబర్ టైప్ చేయాలి. నెక్స్ట్ మీ హాల్ టికెట్ నెంబర్, నెక్స్ట్ డేట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ మీరు 24th 25th అనేది, అండ్ నెక్స్ట్ మీ సెషన్ మార్నింగ్ సెషన్ రాసారా, ఆఫ్టర్నూన్ సెషన్ రాసారా అనేది, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్. సో క్వశ్చన్ నెంబర్ ఎంత, సో మళ్ళీ క్వశ్చన్ నెంబర్ ఎంత అనేది టైప్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రెస్పాన్స్ కీ యొక్క ఐడి. సో దానికి ఒక ఐడి అయితే ఇస్తారు మన ఆప్షన్ చూజ్ ఆప్షన్ దగ్గర. సో ఆప్షన్ కీ ఐడి అయితే ఇక్కడ కీ మాస్టర్ కీలో ఉంటుంది, కాపీ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆన్సర్ గివెన్ కీ. సో కీలో ఏ ఆన్సర్ ఇచ్చారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్న క్వశ్చన్లో ఫస్ట్ ఆన్సర్ అనేది ఇచ్చారు. సో మీరు సెకండ్ ఆన్సర్ కరెక్ట్ అనేది చెప్తున్నట్లయితే సో మీరు ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అనేది పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చి సజెస్ట్ మాస్టర్ కీ అనే ఆప్షన్ అయితే ఉంది. సో ఇక్కడ వచ్చేసి మీకు ఆన్సర్ ఏం సజెషన్ చేస్తున్నారు, సో మాస్టర్ కీకి మీరు సజెషన్ చేసే ఆన్సర్ ఏంటి. సో మీరు సెకండ్ ఆన్సర్ కరెక్ట్ అంటున్నారు కాబట్టి సెకండ్ ఆన్సర్ అయితే పెట్టేయాలి. నెక్స్ట్ వచ్చేసి జస్టిఫికేషన్ ఎలాంగ్ విత్ రిఫరెన్స్. సో మీరు ఎక్కడ చూసారా ఇన్ఫర్మేషన్ మీకు ఎలా తెలుసు. సో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదో కరెక్ట్ ఆన్సర్ అని చెప్పడానికి రీజన్ ఏంటి. సో మీరు ఏ బుక్లో చూసారు, బుక్ పేజ్ నెంబర్, రిఫరెన్స్. సో దానికి సంబంధించిన తెలుగు ఇంగ్లీష్ ఎడిషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫార్మాట్ మీరు ఎన్ని క్వశ్చన్స్కి అయితే మీరు ఆబ్జెక్షన్ చెప్పాలనుకుంటున్నారో అన్ని క్వశ్చన్స్ని టైప్ చేసి సో ఇక్కడ ఉన్న మెయిల్ ఐడికి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. మనం ఇక్కడ చూడొచ్చు convener.edset@ts. సో దీనికి సంబంధించిన మెయిల్కి అయితే మనం మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఈ మెయిల్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి చేయొచ్చు. సో మనకు మెయిన్గా ఆబ్జెక్షన్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇన్ కేస్ మీరు చేసిన ఆబ్జెక్షన్ వల్ల ఆన్సర్ కరెక్ట్ అయితే సో మీ యొక్క స్కోర్ అయితే పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇది మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. అండ్ కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.